బెంగళూరు రేవ్ పార్టీ మరవక ముందే అనేక చోట్ల మళ్లీ రేవ్ పార్టీలు జోరుగా సాగుతున్నాయి. ఇకపోతే తాజాగా హైదరాబాద్లోని సైబర్ టవర్స్ దగ్గర అపార్ట్మెంట్లో అద్దెకు తీసుకుని రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారు. బర్త్డే పార్టీ సందర్భంగా ఈ రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ పార్టీలో 14 మంది యువకులు, 6 యువతులను ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ పార్టీ నిర్వాహకుడు నాగరాజ్ యాదవ్తో పాటు 15 మందిని అదుపులోకి పోలీసులు తీసుకున్నారు. ఇక ఇదే పార్టీలో పాల్గొన్న మరో 5గురికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు పోలీసులు. బేగంపేట ప్రాంతానికి చెందిన నాగరాజ్ యాదవ్ పుట్టినరోజు పురస్కరించుకుని రేవ్ పార్టీ ఏర్పాటు చేశారు. Cloud9 హోమ్ సర్వీస్ అపార్ట్మెంట్లో రేవ్ పార్టీకి 14 మంది యువకులు, 6 యువతులు హాజరయ్యారు. రేవ్ పార్టీలో విదేశీ మద్యంతో పాటు డ్రగ్స్ యువత తీసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇకపోతే గోవా నుండి డ్రగ్స్ తీసుకొచ్చినట్లు సమాచారం. పక్కా సమాచారంతో రేవ్ పార్టీ నిర్వహిస్తున్న అపార్ట్మెంట్పై దాడి చేశారు రంగారెడ్డి జిల్లా STF అబ్కారీ శాఖ అధికారులు. ఈ నేపథ్యంలో మొత్తం 16,25,000 విలువ చేసే మద్యం, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అదుపులో తీసుకున్న వారిలో కొంతమంది టెస్ట్ కిట్ల ద్వారా టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చింది. ఇందులో మొత్తం స్టూడెంట్స్, బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు. ఈ కేసును షేర్లింగంపల్లి ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి అప్పగిస్తున్నామని స్టేట్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ కమిషనర్ సయ్యద్ ఖురేషి తెలిపారు. 24 జూలై రాత్రి 11:30 ప్రాంతంలో హైటెక్ సిటీ ప్రాంతంలోని Cloud9 సర్వీస్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అక్కడ రేవ్ పార్టీ జరుగుతుందనే సమాచారంతో మా STF టీమ్ B ప్రదీప్ రావు ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో STF టీమ్ B అక్కడికి రేడ్ చేయడం జరిగింది. అయితే వాళ్ళకి అనుమానం రాకుండా చాలా చాకచక్యంగా దాంట్లో ఒకరిని ప్రవేశపెట్టి అక్కడ జరుగుతున్న తతంగాన్ని అంతా కూడా గ్రహించిన తర్వాత టీం అక్కడికి ఎంటర్ కావడం జరిగింది. అక్కడ జరుగుతున్న పార్టీ నాగరాజు యాదవ్ అని ఒక బిజినెస్ పర్సన్, రియల్టర్, ఆయన యొక్క బర్త్డే పార్టీ సందర్భం అది. ఆ బర్త్డే పార్టీ సందర్భంలో ఆయన బ్రదర్ అయిన సాయి కుమార్ యాదవ్, తర్వాత చట్టి కిషోర్, ఇమాన్యుయల్, తర్వాత నితిన్ అనే వ్యక్తులు ఉన్నారు. వీళ్ళతో పాటు ఇంకొక 10 మంది దాకా వీళ్ళ ఫ్రెండ్స్, తర్వాత వీళ్ళ బంధువులు, వాళ్ళతో పాటు ఒక 6 అమ్మాయిలు, యువతులు కూడా ఆ పార్టీలో ఉన్నారు. అయితే వాళ్ళు కన్జ్యూమర్స్ అనే అనుమానంతో వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. తర్వాత వాళ్ళ శాంపుల్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కేవలం కన్జ్యూమర్స్ కాబట్టి వాళ్ళ సోషల్ రెస్పెక్ట్కి భంగం కలగకుండా మేము వాళ్ళ యొక్క వివరాలు చెప్పట్లేదు. కానీ మిగతా ఈ 5 మాత్రం దీంట్లో వీళ్ళు ఆర్గనైజర్స్. వీళ్ళ దగ్గర టోటల్గా 1 గ్రామ్ కొకేన్. ఎందుకు 1 గ్రామ్ దొరికిందంటే అంతకుముందు కొంత కన్జ్యూమ్ చేయడం జరిగింది. వాళ్ళు 12,000కు 1 గ్రామ్ ఉంటుంది. అది అట్లాంటిది చాలా వరకు కన్జ్యూమ్ అయింది. రెమినెంట్గా మాకు మాత్రం 2 దగ్గర 1 గ్రామ్ కోకేన్ దొరికింది. దాంతోపాటు నితిన్ అనే వ్యక్తి దగ్గర ఒక 2 గ్రామ్స్ MDMA కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాని వాల్యూ ఒక 15,000 రూపాయల దాకా ఉంటుంది. దాంతోపాటు అక్కడ ఈ మాదక ద్రవ్యాలే కాకుండా NDPS సబ్స్టాన్స్ అయిన కోకేన్, MDMA ఈ 2 కాకుండా ఫారిన్ లిక్కర్ బాటిల్స్ కూడా దొరికినాయి. సాయి కుమార్ యాదవ్ ఎవరైతే ఆ బ్రదర్ ఉన్నాడో, వాళ్ళ బ్రదర్, ఆయన ఫ్రీక్వెంట్ ఫ్లయర్. ఆయన ఇటీవలే దుబాయ్ రావడం జరిగింది. అక్కడి నుంచి బ్లాక్ లేబుల్, సింగిల్టన్ లాంటి ఫారిన్ లిక్కర్ బాటిల్స్ కూడా తేవడం జరిగింది. ఆ బాటిల్స్ కూడా 12 స్వాధీనం చేసుకోవడం జరిగింది, వేరే రకాల ఫారిన్ లిక్కర్ బాటిల్స్. దాంతో ఈ ఫారిన్ లిక్కర్ బాటిల్స్ అన్నీ కూడా అక్కడ ఉన్న ఒక కారు, ఇన్నోవా కారులో స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇన్నోవా కారు వాల్యూ దాదాపు 15 లక్షలకు పైగా ఉంటుంది. తర్వాత లిక్కర్ అండ్ డ్రగ్స్ వాల్యూ 1.5 లక్షలు ఉంటుంది. మొత్తం మీద 16.5 లక్షల రూపాయల ఇది వాల్యూ. అయితే ఈ వాల్యూ అయితే ఎవరు కూడా ప్రజలకు చేసే విజ్ఞప్తి ఏంటంటే ఈ ప్రమాదకర డ్రగ్స్ వైపు పోకుండా ఉండాలని చెప్పి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా పిల్లలు, ఆడపిల్లలు, మగపిల్లలు, స్కూల్ పిల్లలు, కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు అనేది ముఖ్యంగా వాళ్ళ పేరెంట్స్ గమనించాల్సి ఉంటుంది.
ఒకసారి ఈ డ్రగ్స్కి అలవాటైతే చాలా వాళ్ళు మళ్ళీ బయటికి రాలేరు, జీవితం మొత్తం నాశనమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని చాలా అప్రమత్తంగా వాళ్ళ యొక్క పిల్లల యొక్క దాన్ని గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. వీళ్ళందరికీ కూడా శాంపిల్స్ చేయడం జరిగింది. ఇద్దరికి ఆల్రెడీ పాజిటివ్ రావడం జరిగింది. మిగతా రిజల్ట్స్ కూడా వస్తాయి. దాన్ని బట్టి మేము చర్యలు తీసుకుంటాం. దీని తర్వాత ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి దాని మీద లోతుగా దర్యాప్తు చేస్తున్నాం. ఇప్పుడు ఈ కేసును మన షేర్లింగంపల్లి స్టేషన్కి అప్పచెప్పడం జరిగింది. వాళ్ళు తదుపరి దర్యాప్తు చేస్తారు. లోతుగా దర్యాప్తు చేసి ఎక్కడి నుంచి వచ్చిన ఈ డ్రగ్స్ అనే విషయం కూడా కనుక్కొని దానికి తగిన చర్యలు తీసుకుంటారు. మనం ఎక్కువ వివరాలు స్టూడెంట్స్ కాబట్టి, కన్జ్యూమర్స్ కాబట్టి చెప్పలేము. కానీ అసలు నిందితుల వివరాలు మీకు చెప్పడం జరిగింది. ఏ సందర్భం కలిసారు సార్ ఇలాంటి పార్టీ ఆర్గనైజ్? ఇది బర్త్డే సందర్భం. ఎవరైతే ఉన్నారో నాగరాజు యాదవ్ అని ఆయన బర్త్డే ఈ సందర్భంలో ఈ పార్టీ ఆర్గనైజ్ చేయడం జరిగింది. సార్ ఎంత తెచ్చేసారు గోవా నుంచి మొత్తం? అది కొంచెం దర్యాప్తు చేస్తున్నాం. మాకు దొరికింది మాత్రం 1 గ్రామ్ కోకేన్, 2 గ్రాముల MDMA. అంటే రెగ్యులర్గా సార్ లేకపోతే ఫస్ట్ టైమా? అంటే మాకు దొరికింది ఫస్ట్ టైం, కానీ వాళ్ళు కన్జ్యూమర్స్ ఈ ఆర్గనైజర్స్ ఇది ఫస్ట్ టైం కాదు. ఇక ఎక్కడెక్కడ చేశారనే విషయాలు కూడా మేము దర్యాప్తులో తెలుసుకుంటాం. ఈరోజు పట్టబడిన 5 యొక్క యూరిన్ శాంపిల్స్ని 7 యూరిన్ కప్ ఈ డ్రగ్ టెస్టింగ్ కిట్ ఇది. దీని ద్వారా టెస్ట్ చేసినప్పుడు 5 వ్యక్తులలో 2 పాజిటివ్ వచ్చింది. వాళ్ళు అందులో కొకేన్ తీసుకున్నట్టు, తర్వాత